హాయ్ అండి. ఇవి చేపలు చేస్తున్నా. ఇవి పండుగప్ప చేపలండి. పండుగప్ప అంటారు దీన్ని. ఇవి చేస్తున్నా. ఇగో ఆయిల్ వేసుకున్నా. కొంచెము 3 స్పూన్లు ఉంటుంది ఆయిల్. ఉల్లిపాయలండి. ఇవిగో ఇట్లా మిక్సీ పెట్టేసాను. ఇదండి ఆయిల్ వేడెక్కింది. కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు అండి. ఇది ఉల్లిపాయల పేస్ట్. మరీ మెత్తగా కాదు, మరీ ఇగో పచ్చగా దంచి పేస్ట్ పెట్టేసాను. 2 టమాటాలు అండి. ఇవి కూడా కొంచెం మిక్సీ పెట్టేస్తున్నా. ఇదిగండి టమాటాలు కూడా వేసేస్తున్నా. ఇదిగండి ఉల్లిపాయలు, టమాటా వేగుతుంది. ఇవన్నీ ఇక్కడ చేపలు ఫ్రై చేస్తున్నా. ఇక ఆయిల్ వేసాను. ఫ్రై చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇటు కొంచెం పసుపు వేసుకోవాలి. కారం వేసుకోవాలండి, సరిపడ కారము. ఇవన్నీ మసాలా అంతా వేగిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. ఇదిగండి మరి పలుచక్కాక చిక్కక్కాక మీడియం సైజులో పులుసు వేస్తాను. చింతపండు పులుపు మనం ఎంత పులుపు కావాలనుకుంటే అంత వేసుకోవచ్చండి. ఆ చేపల ముక్కలు తగ్గట్టు. ఇవన్నీ ఇవి చేప ముక్కలు. పులుసు కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలని కొంచెం నేను ఎక్కువ వేసాను. సరిపడి ఉప్పు వేస్తున్నాండి. ఎందుకంటే పులుసు మరుగుతుంది. ఇప్పుడు చేప ముక్కలు వేసేయాలి. మరిగినప్పుడే వేయాలండి. ఎందుకంటే ఇప్పుడు చేప ముక్కలన్నీ వేస్తాను. ఇక్కడ గరిటె పెట్టి కలపకూడదండి. ఒకసారి ఫస్ట్ ఇప్పుడే వేసాను కాబట్టి ఇదిగండి ఒకసారి ఇలా వేస్తే ఇది గరిటె పెట్టకూడదండి. ఇప్పుడు చారు మరుగుతుందండి. చూడండి, ఇప్పుడు చారు మరిగేటప్పుడు ఈ పొడి వేస్తున్నాండి. ఈ పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఏమేమి వేసి చేశానంటే ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, లవంగాలు, చెక్క, ఎండుమిర్చి అండి. ఇవన్నీ లైట్గా వేపేసి ఇలా పొడి చేశానండి. ఇది చారులో ఏ చారులో కానీ వేసినా కూడా టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇవి ఇట్లా అన్నీ లైట్గా వేపిస్తానండి. వేపిసి పొడి చేశాను. అది 2 స్పూన్లు వేసానండి. ఇప్పుడు ఇదిగండి చేపల చారు ఉడికిపోయింది. ఇట్లా ఆయిల్ చూడండి పైకి తేలింది. ఇలా ఆయిల్ పైకి తేలిపోతే ఉడికిపోయినట్టేనండి. చూడండి, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. చేప ముక్కలన్నీ ఉడికిపోయినాయండి. ఇప్పుడు కొత్తిమీర వేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. మట్టి కుండలో చేపల చారు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.